సంక్రాంతికొచ్చే సినిమాల్లో భారీ హిట్ అయ్యే సినిమా ఏంటో అర్థమైపోయింది భయ్యా. అదేదో కాదు 'భర్త మహాశైలకు విజ్ఞప్తి'. ఎందుకంటే ట్రైలర్ ఏకదమ్ ఉంది. 'రాజాసాబు' అండ్ 'మనశంకర వరప్రసాద్' ఈ 2 ట్రైలర్ల కంటే కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది 'భర్త మహాశైలకు విజ్ఞప్తి'. ఎటువంటి అంచనాలు లేకుండానే వరుసగా 5 ఫ్లాపులతో వచ్చిన 'రవితేజ' ఎటువంటి అంచనాలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 'రవితేజ' సినిమా అంటే అసలు చూడాలా వద్దా అనే పరిస్థితిలో ఉన్నాం. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఇదే సినిమాని మనం 'రవితేజ' అభిమానులుగా ఇప్పుడు సంక్రాంతికి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయాల్సిన విషయం వచ్చేసింది. దీంట్లో భీమ్ సిసిలియర్ అదిరిపోయింది మ్యూజిక్. 'మనశంకర వరప్రసాద్'కి కూడా భీమ్ సిసిలియరే మ్యూజిక్ పెట్టాడు కానీ అక్కడ ఫ్లాప్ అయింది, ఇక్కడ హిట్ అయింది. అదేవిధంగా దీంట్లో కమెడియన్ సత్య కానీ, సునీల్ కానీ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. సత్య పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్ ఉంది. ట్రైలర్లోనే అదిరిపోతుంది. ఇక థియేటర్లో నవ్వులు పువ్వులు కాయడంగా కనిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ చాలా లో బడ్జెట్, 30 కోట్లు మాత్రమే ఈ సినిమాకి. దీంట్లో మాస్ మహారాజ్ అనే ట్యాగ్ కూడా పెట్టుకోవట్లేదు రవితేజ గారు. ఎందుకంటే వరుసగా 5 ఫ్లాప్లు అయ్యేసరికి అతనికి ఇష్టం లేకుండా పోయింది. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే నెక్స్ట్ సినిమా మాస్ మహారాజ్ అనే ట్యాగ్ లైన్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఇందులో 2 హీరోయిన్లు ఉంటారు. వాళ్ళ మధ్యలో వచ్చే సంఘటనే ఈ సినిమాగా కనిపిస్తుంది. ఇందులో రవితేజ వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయే 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అనే టైటిల్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉంటుంది ఆయన క్యారెక్టర్. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్, కామెడీ, కిక్ సినిమా ఏ విధంగా ఉందో అలాంటి రేంజ్ని మనకు గుర్తు తీసుకొస్తుంది.